మనతో ప్రముఖ శిల్పి రాజేశం గారు ఉన్నారు. నమస్తే అండి రాజేశం గారు. నమస్కారం అండి. సో ఈ శిల్ప ఏదైతే ఉందో తెలంగాణ విగ్రహ నమూనాకు సంబంధించి ఒక ఫోటో బయటకు వచ్చింది. ఒక శిల్ప కళాకారుడిగా ఆ నమూనాని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నారు? ఇది ఇప్పుడు చూడడానికి చాలా అందంగా ఉంది. మన సాధారణ తెలంగాణ మహిళలాగా ఉంది. దీనిలో ఎలాంటి క్రిటిసిజానికి చోటు లేకుండా ఉందని నా అభిప్రాయం. ఎంత బాగుందంటే మళ్ళీ ఆ కంకులు పట్టుకోవడం చాలా అందంగా ఉంది. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు సాధారణ మహిళ ఒక మంచి హ్మ్, ఒక వేదికకు వెళ్తున్నట్టుగా ఉంది. మన దగ్గర దసరా పండుగలు ఇలాంటి ఎలా జరుగుతాయో ఆ పండుగలకి ముస్తాబై వెళ్తున్నట్టుగా మొక్కజొన్న కంకులు పట్టుకొని ఆ పచ్చ చీర, గాజులు చాలా అందంగా ఉందండి ఇది. దీని గురించి వేరే ఎవరు క్రిటిసిజం తప్పనిసరి ఉంటది. ఎక్కడైనా ఉంటది. అది వాళ్ళ అభిప్రాయాలుంటాయి. కానీ ఒక కళాకారునిగా, ఒక ఆర్టిస్ట్‌గా నా అభిప్రాయం మాత్రం చాలా అందంగా ఉంది ఇది. ఇది చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంది. మళ్ళీ ఆ గద్దె కింద కూడా మన పోరాట చిహ్నం చూపించడం జరిగింది. గంగాధర్ గారు చాలా బాగా చూపించారు. పోరాటంని చూపించడం కూడా ఒక మన తెలంగాణకి ఒక తెలంగాణ ఉద్యమాన్ని చూపిస్తున్నట్టుగా ఉంది అక్కడ కింద. కాబట్టి ఇది చాలా అందంగా ఉంది. దీన్ని మరో విధంగా చెప్పాల్సిన ఎక్కడ వంక లేకుండా ఉందండి. నా అభిప్రాయం అయితే ఇది పర్ఫెక్ట్‌గా ఉంది. అంటే ఇందులో ప్రధానంగా గతంలో అయితే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ పాలించింది. కిరీటం అనేది వాళ్ళు నెత్తిపైన పెట్టారు. తదుపరి ఒక చేతిలో బతుకమ్మ అంటే తెలంగాణ అన్న సంస్కృతిని ప్రతిబింబించే విధంగా బతుకమ్మ ఉంది. కానీ ఇప్పుడు బతుకమ్మ కిరీటం లేకపోవడం వల్ల లోపం ఏమైనా కనిపిస్తుందా రెండు ఫోటోలకు సంబంధించి? దానిలాగానే చూడాలి. దీనిలాగానే చూడాలి. దాన్ని బతుకమ్మ పెట్టి, కిరీటం పెట్టి చూపిస్తది. ఒకప్పుడు రాజా రవివర్మ గారు తయారు చేశారు అది. అంటే దేవత ఇలా ఉండాలని ఒక ఆర్టిస్ట్ కళాకారునిగా రవివర్మ గారు అట్లా తీర్చిదిద్దారు అది. అది తీర్చడం ఆయన అభిప్రాయం అది. ఇప్పుడు మనం దీన్ని ఇలాగే చూడాలి. దీన్ని యాక్చువల్‌గా మన తెలంగాణ స్త్రీ ఎలా ఉంది, అది దాని అభిప్రాయాన్ని చూసుకోవాలి గాని, మన తెలంగాణ తల్లి అంటే ఒక దేవత, ఆమెకు 4 చేతులుంటాయి, 36 కాళ్ళుంటాయని చెప్పడం అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఇప్పుడు మాత్రం చాలా అందంగా ఉంది. దీనిలో ఎవ్వరు వంక పెట్టినా అది వాళ్ళ అభిప్రాయానికే వదిలేయాలి గాని, వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి అది. కానీ దీంట్లో ఎవ్వరు కూడా ఏ విధంగా వంక పెట్టాల్సిన అవసరం లేదు. కింద బేస్ కూడా చాలా అందంగా ఉందది. పోరాట చిహ్నాన్ని చూపించారు దాంట్లో. అన్ని రకాలుగా చూపించారు. మొక్కజొన్న కంకులు మన మన పల్లెటూరి స్త్రీ ఏ విధంగా ఉంటదో ఆ విధంగా ఉందండి. చాలా బాగుంది. ఇంకా అంటే దీన్ని గతంలో ఆ చెప్పాలనుకుంటే గత విమర్శించే విగ్రహంలో వాళ్ళు మాత్రం పట్టు చాలా చీర రకాలుగా ఉంది. విమర్శిస్తూనే ఉంటారు. విమర్శలు లేకుండా ఎక్కడ ఏది ఉండదు. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అంత అవసరం లేదు. వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు అవి. బతుకమ్మ పెట్టాలి. తర్వాత వాళ్ళ నెత్తిన కిరీటం పెట్టాలి. ఈ కిరీటానికి ఇంకా గ్రీన్ డైమండ్ పెట్టాలి. లేకుంటే రెడ్ డైమండ్ పెట్టాలి. ఆ రెడ్ డైమండ్, గ్రీన్ డైమండ్ పెడితే బ్లూ డైమండ్ ఎందుకు పెట్టలేదని ఇంకో రకంగా అంటారు. ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఒక కళాకారునిగా నాకు మాత్రం చాలా బాగుందది. దానిలో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ఉంది. ఒక తెలంగాణ తల్లి, తెలంగాణ స్త్రీ ఏ విధంగా ఉందో అలాగే ఉంది. చాలా బాగా వాళ్ళు ఆలోచించి సీఎం గారు చాలా బాగా ఆలోచించారు. దాన్ని మరీ ఎన్నో విధాలుగా ఆలోచించి నేను కూడా ఆ సమయంలో అక్కడ ఉన్నాను. పోయిన మేలో దాదాపు మేలో అనుకుంటాను. ఆ సమయంలో కూడా నేనున్నాను. మేము డిస్కషన్ చేసినాం. చాలా అందంగా ఉంది. ఇప్పుడు చేసిన ఇంత బాగా వస్తుందని నేను చాలా సంతోషంగా ఉంది. అంటే గత మీ డిస్కషన్ సమయంలో మార్పులు చేర్పులకు సంబంధించి మీ నుంచి ఏమైనా సూచనలు అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు స్వీకరించే ప్రయత్నం చేశారా? అంటే ఇలా డిజైన్ ఉంటే బాగుంటుంది, సాధారణ మహిళలాగా ఉంటే బాగుంటుంది, ఇంకా కొన్ని అందులో చేరిస్తే బాగుంటుందని ఏమన్నా డిస్కషన్స్ వచ్చాయా మీ మధ్య ఏమన్నా? లేదు, చాలా బాగుందండి. దీనిలో చేర్చాల్సింది అవసరమే లేదు. ఉన్న దాంట్లోకి తీయాల్సిన అవసరం లేదు సార్. హలో. అంటే మీరు గతంలో డిస్కషన్లో ఉన్నారని చెప్తున్నారు కదా, అంటే మార్పులు చేర్పులకు సంబంధించి అక్కడున్న ఎవరైతే ఉన్నారో మీలాంటి శిల్ప కళాకారులు కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, అంటే రకరకాల విధాలుగా చెప్తుంటారు కదా. ఆ సమయంలో నేను అక్కడ ఉన్నాను. అప్పుడు నేను మా మా అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది. చాలా బాగా చేశారు వాళ్ళు. సో మొత్తానికి తెలంగాణను ప్రతిబింబించే విధంగా విగ్రహ నమూనా ఉందని మీరు అంటున్నారు. చాలా అందంగా ఉందండి. దానిలో ఇంకా డిస్కషన్ తావులేదు. దాని విమర్శలకు తావులేదు దాంట్లో. చాలా బాగుంది. అది ఒక తెలంగాణ స్త్రీ ఏ విధంగా ఉంటుందో అందంగా చాలా ముస్తాబై, తర్వాత పచ్చని చీర, ఇవన్నీ చాలా బాగా చేశాడు. చాలా మంచి ఆలోచన చేశారు వాళ్ళు. చాలా బాగా చేశారు. నా నా మట్టుకు నేను మాత్రం చాలా అప్రిషియేట్ చేస్తాను.
ముఖ్యంగా ఆ పోరాట చిహ్నాన్ని చూపించడం చాలా గొప్పగా ఉంది. అది చాలా బాగా చెప్పారు. మళ్ళీ నుదుటికి బొట్టు, తిలకము ఇవన్నీ చాలా బాగా చేశారు. ఇంకా దానికి మళ్ళా ఏ ఏ ఆర్టిస్ట్ అయినా చెప్తాడంటే ఇక వాళ్ళ అభిప్రాయానికి వదిలిపెడతాం. వాళ్ళ విజ్ఞత ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. నా అభిప్రాయం మాత్రం చాలా పక్కాగా చాలా బాగా చేశారు. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ప్రముఖ శిల్పి రాజేశం గారు కూడా తెలంగాణ తల్లి విగ్రహ నమూనా అద్భుతంగా ఉందంటున్నారు. ఎందుకంటే నుదుట ఎర్రటి బొట్టు, అలాగే చక్కని దువ్విన మహిళ విధానం చూడవచ్చు. అలాగే చెవులకు లోలకులు, మెడలో కంటె అనేది బంగారం సంబంధించిన హారాన్ని పెట్టారు. అలాగే మిగతా రెండు బంగారానికి సంబంధించిన నగలు కూడా ధరింపజేశారు. చేతులకు మట్టి గాజులు, అందులో పచ్చ గాజులు మిడిల్లో, రెండు వైపులా ఎర్ర గాజులు ఉండే విధంగా కూడా డిజైన్ చేశారు. సాధారణ మహిళ తెలంగాణలో ఎలా చీర కట్టుకుంటుందో అలా చూపించే ప్రయత్నం చేశారు. చేతిలో మక్క కంకి, అలాగే వరు కంకులు, ఎందుకంటే మొక్కజొన్న పంట తెలంగాణలో వరి జొన్న అనేది విస్తృతంగా పండిస్తుంటారు. ఆ పండించే విధానాన్ని కూడా చూపించారు. అలాగే కాళ్ళకు మట్టెలు, అంటే మొదటి వేలు తర్వాత రెండో వేల్లో మట్టెలు, అలాగే పట్ట గొలుసులు కూడా పెట్టారు. కింద ఏదైతే విగ్రహం సంబంధించి ఉద్యమం ఏదైతే తెలంగాణ పోరాటాల నుంచే బయటకు వచ్చిందనే విధంగా చూపించే ప్రయత్నం చేశారు. అంటే సాధారణ మహిళ, ఒక మహిళ మామూలుగా జనరల్గా కొన్ని పదాలు బయట చెప్తుంటారు. ఊర్లలో వరి పొలాలకు వాళ్ళు పనులకు కూడా వెళ్తుంటారు. ఆ పనులను కూడా కైకిలి అనే ఒక పేరుతో కూడా పిలుస్తుంటారు. అంటే అలాంటి ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహ నమూనా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణ మహిళలు పట్టు చీర కట్టుకోవడం అనేది సాధారణంగా తెలంగాణలో పల్లెటూరు ప్రాంతాల్లో ఎక్కడ కుదరదు. అంటే ఒక మహిళ వరి పంటలకు కావచ్చు, వరి కోతలకు, మొక్కజొన్న కోతలకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అలా ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని నమూనాని ప్రస్తుతం అయితే సెక్రటరియట్లో 9వ తారీఖున తెలంగాణలో కవులు, కళాకారులు అందరూ సమక్షంలో విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అందరికీ ఆహ్వానాలు పంపారు. అందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నారు. కేసీఆర్ వస్తారా రాదా అనేది కూడా రేపు తెలిసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే తెలంగాణ తల్లి విగ్రహ నమూనా అనేది మాత్రం తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ ఆకట్టుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేష్.